జూన్ 25వ తేదీ నాడు మొట్టమొదటగా జూన్ 4వ తేదీ మనకు ఫలితాలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. ఆ తర్వాత జూన్ 25వ తేదీ నాడు పార్లమెంటు సభ్యురాలుగా పార్లమెంట్లో అది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒక పార్లమెంటు సభ్యురాలుగా మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు ఎన్నికై మహబూబ్నగర్లో భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వారి నేతృత్వంలో పనిచేసేటువంటి అవకాశం లభించినటువంటి సందర్భంగా ఈ యొక్క మొదటి సంవత్సరంలో పాలమూరు పార్లమెంటు నియోజకవర్గానికి కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగింది. ఈరోజు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ మహిళల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రజల లోపల ఒక పక్క వారికి అవేర్నెస్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలపైన రోజు కూడా వాళ్ళకి తెలియజేస్తూ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటానే కానీ పెద్ద ఎత్తున జిల్లాలో ఈరోజు అభివృద్ధికి హెల్త్ పరంగా వైద్యపరంగా కూడా వాళ్ళ పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ కింద కూడా ఆయుష్మాన్ భారత్ కింద 70 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అంటే యాన్యువల్ ఇన్కమ్తో సంబంధం లేకుండా 70 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డుల్ని అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ తీరుగా గ్రామాల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పించేటట్టు విధంగా కార్యకర్తలు వాళ్ళు అవగాహనని పెంచి వారితో కార్డును ఏర్పాటు చేసి ఆన్లైన్లోనే అప్లై చేసి ఎట్లా అప్లై చేయాలా ఎట్లా తీసుకోవాలనే విషయంలో కూడా వారికి సహాయపడతా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా విద్యాపరంగా ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ అవసరము, పార్లమెంట్లో ఇక్కడ లా కాలేజ్ అవసరము, ఇక్కడ IIIT అవసరము, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రయత్నం తప్పకుండా చేస్తాననేటటువంటి విషయాన్ని ఆనాడు చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నాలు కూడా ఈరోజు సఫలమైనట్టుగా మీకు సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నవోదయ స్కూల్, సైనిక్ స్కూల్, నవోదయ స్కూల్ మన పార్లమెంటుకు మహబూబ్నగర్ జిల్లాకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. నవోదయ స్కూల్ ఈ సంవత్సరం నుంచే ప్రారంభం కాబోతా ఉంది. నవోదయ స్కూల్ ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా. వచ్చే సంవత్సరం నాటికి సొంత భవనాన్ని కూడా నవోదయ స్కూల్ ఏర్పాటు చేసుకుంటుందని, దానికి తగినటువంటి ల్యాండ్ ప్రపోజల్స్ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఇక సైనిక్ స్కూల్ విషయానికి వస్తే సైనిక్ స్కూల్ గతంలో 2019లో ఏదైతే నారాయణపేటకు శాంక్షన్ అయిందో ఆ రోజు ఏదైతే దానికి కావాల్సినటువంటి అదేవిధంగా రైల్వే స్టేషన్లు మన జిల్లాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లన్నింటినీ కూడా ఇవాళ అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మన మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 5 స్టేషన్లు మహబూబ్నగర్కి దాదాపు 40 కోట్లు అంటే 39,87 లక్షలు శాంక్షన్ అయింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా జడ్చెల్లాలో 10,94 లక్షలు దాదాపు 11 కోట్లు జడ్చెల్లాకు శాంక్షన్ అయింది. అక్కడ కూడా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. షాద్నగర్లో 9,59 లక్షలు దాదాపు 10 కోట్లు షాద్నగర్లో కూడా శాంక్షన్ అయింది. అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గద్వాలలో 9,49 లక్షలు అంటే దాదాపు 9.5 కోట్లు గద్వాలలో కూడా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. మరి జోగులాంబ
స్టేషన్లో కూడా వేగవంతంగా స్టేషన్లో 6,07,00,000తో అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. రైల్వే పరంగా కూడా పెద్ద ఎత్తున మన జిల్లాలో వందే భారత్ ట్రైన్ మనం ప్రారంభించుకోవడం ఇక్కడ నుంచి ప్రారంభించుకోవడం జరిగింది అన్నాడు. అదేవిధంగా కృష్ణా రైలును ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ వరకు కృష్ణా రైలును ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కృష్ణా వికారాబాద్ రైలు విషయంలో కృష్ణా వికారాబాద్ ఏదైతే మన కొత్త లైన్ ఉందో దాని విషయంలో కూడా మంత్రి గారు కలిసి పనులను వేగవంతం చేయాలని చెప్పి కోరడం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కొత్త అంటే మార్గాలను కానివ్వండి లేదా కొత్త రైళ్ల విషయంలోనే కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైళ్లు మన ప్రాంతం నుంచి పోతున్నటువంటి కొన్ని రైళ్లని మా ప్రాంతంలో ఆపాలని ప్రయాణికులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కోరినటువంటి మేరకు అక్కడ కొన్ని చోట్ల ఆ రైల్వే అన్నీ ఆపలేకపోయినా కొన్ని రైళ్లను ఆపించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ట్యాపింగ్ ఆపడినాయి కాబట్టి మేము కూడా బాధితులమే ఆ వ్యవహారంలో. కాబట్టి వారు తప్పకుండా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో బాధ్యులు ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినారో దాని మీద పూర్తిగా విచారణ జరగాలి అంటే సిబిఐ ఎంక్వైరీ ద్వారానే సాధ్యమవుతుంది. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా టీఆర్ఎస్ పార్టీతో మేము కుమ్ముక్కులేము అంటే కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఎంబడే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. సిబిఐ ఎంక్వైరీ మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీని చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి. ఈ బాధ్యులు ఉన్నారో వారికి తప్పకుండా వారిపైన చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేయాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.